ఇదిగోండి పిల్లలు నేనైతే బస్ స్టాండ్కి అయితే వచ్చామండి. బస్ స్టాండ్కి ఎందుకు వచ్చామంటే ఈరోజు మేము గౌరీపట్నం గుడికి అయితే వెళ్తున్నామండి. ఇదిగోండి ఫ్రూట్స్ చూడండి, బస్ స్టాండ్ పక్కనే ఒక కొట్టు ఉంటుందండి, చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఎదురుగా ఒక కొట్టు ఉంటుందండి, అక్కడ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. మాకు అన్ని రకాల ఫ్రూట్స్ అయితే దొరుకుతాయండి మాకు ఉన్న ఊర్లోనే. ఇంక ఊర్లో వెళ్ళి వచ్చే వాళ్ళందరూ కూడా ఆ కొట్టుకాడ ఈ కొట్టుకాడ ఫ్రూట్స్ తీసుకుని అయితే వస్తారండి. ఇంక మేము ఎర్నగూడెం వెళ్ళే బస్సు కోసం అయితే ఎదురు చూస్తున్నామండి. ఎర్నగూడెం వెళ్ళే బస్సు ఎక్కేసి ఇంక ఎర్నగూడెం దిగేసి ఎర్నగూడెం అయితే మేము రాజమండ్రి బస్సు ఎక్కి ఇంకా గౌరీపట్నం గుడి దగ్గర అయితే దిగుతామండి. ఇదిగోండి గౌరీపట్నం అయితే వచ్చేసామండి. ఇంకా బస్సు అయితే దిగేసాము. బస్సు దిగేసి ఇంకా అటే పక్కకి అయితే వెళ్ళాలండి. ఇప్పుడు మేము అటే పక్క అయితే వెళ్ళాలి. ఇంకా పిల్లలతోనైతే చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలండి. బస్సులు అసలు స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాయి. పిల్లల్ని అయితే అసలు చేయి అయితే అసలు వదలకూడదు. ఇక్కడ బస్సులు రాజమండ్రి నుంచి అటు ఇటు వెళ్ళే బస్సులు అయితే వెళ్తూనే ఉంటాయండి. ఫస్ట్ ఎంట్రింగ్లోనే ఇక్కడ మేరీమాత గుడి అయితే ఉంటుందండి. ఇంక ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ ఫస్ట్ ఇక్కడ ప్రార్థన చేసుకున్న తర్వాతే లోనకైతే వెళ్తారండి. ఇదిగోండి ఇక్కడి నుంచి పైకి సిలువ ఉంటుందండి. ఆ సిలువ వరకు 150 మెట్లు అయితే ఉంటాయండి. ఇంకా 150 మెట్లు కూడా ఎవరైనా నేను దేవుడి కోసం ఎక్కాలి, యేసయ్య మన కోసం సిలువలో రక్తం కార్చాడు, మనం ఈ మెట్లు ఎక్కలేమా అని అనుకుని ఎవరైనా ఏదోటి అనుకుని ఈ మెట్లు అయితే ఎక్కుతారండి యేసయ్య కోసం. ఆ మెట్లు పైకంట 150 మెట్లు కూడా అలా అనుకుని ఎక్కేస్తారండి. చూడండి ఎంతమంది ఎలా ఎక్కుతున్నారో. నాతో పాటు వచ్చిన పిల్లలు కూడా ఎక్కుతున్నారండి. ఇంకొక అబ్బాయి అయితే వీడియో తీస్తున్నాడు. ఉన్న వాళ్ళందరూ అయితే నాతో పాటు ఎక్కుతున్నారండి. ఇది కూడా చూడండి. ఈడుగోండి బ్లాక్ షర్ట్ వేసుకున్న అబ్బాయి మా చెల్లోళ్ళ అబ్బాయి అండి. ఆ అబ్బాయి కూడా చూడండి చిన్న అబ్బాయి ఎలా ఎక్కేస్తున్నాడో మెట్లు. ఇంక ఇక్కడికి 150 మెట్లు అండి. సిలువ వరకు ఎక్కాలండి. అదిగోండి ఇక్కడ పైన సిలువ అయితే ఉంటుంది, అక్కడ దాకా ఎక్కేయాలండి. అసలు రోజు ఎవరైనా అలాగా మోకాళ్ళు తెక్కుతూనే ఉంటారండి ప్రతిరోజు కూడా. లేదంటే 2000 మంది 1000 మంది దాకా వస్తూనే ఉంటారండి. ఇంకా ఆదివారం అయితే చాలా ఎక్కువ జనం అయితే వస్తూ ఉంటారు. ఇంకా పండగకైతే అసలు చూసుకోవసరం లేదు, చాలామంది వస్తారండి. అదిగండి ఇప్పుడు పైన ఉన్న గుడికి అయితే వెళ్ళిపోయి మనం కానుక గట్ట వేసుకోవాలనుకుంటే అక్కడ వేసుకోవాలండి పైన. ఇంకా అక్కడి నుంచి అలా మెట్లు ఎక్కేసి అలా పైకి వెళ్ళిపోవాలండి ఆ గుడి దగ్గరికి. మనకు పూర్వకాలం నుంచి కూడా ఆ గుడి అయితే ఉందండి చారాలు బట్టి. తర్వాత ఇక కొత్త కొత్త గుళ్ళు అయితే కట్టారు. ఇంకా అదైతే ఎప్పటి నుంచో ఉంటుందండి. ఇంకెక్కడి నుంచి మెట్లు ఎక్కి పైకి వెళ్ళి మనం కానుకలు గట్ట వేసుకోవాలంటే వేసుకోవచ్చండి. ఇదిగోండి ఇక్కడైతే ఇంకా మనకి ఇల్లు గట్ట లేని వాళ్ళు అయితే ఇటుకలు పేర్చుకుని మాకు ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటూ ఇక్కడ ఇటుకలు అయితే పెట్టుకుంటున్నారండి. నాతో వచ్చిన అబ్బాయి చూడండి బాబు ఎలా పెట్టుకుంటున్నాడో, వాళ్ళకి ఇల్లు అయితే లేదండి, అందుకని ఇటుకలు అయితే పేర్చుకుంటున్నాడండి. ఇంక ఇక్కడ పై గుడికి అయితే వచ్చేసి ఇక్కడైతే కానుకలు గట్ట వేసుకుంటారండి. ఇప్పుడు టైం వచ్చేసి
1 గంట అయితే అవుతుందండి. మేము మెట్లే ఎక్కిరామేటప్పటికి 1 గంట అయిపోయింది. ఇంకా పిల్లల్ని అయితే భోజనానికి అయితే తీసుకెళ్తున్నానండి. ఇక్కడైతే భోజనాలు అయితే పెడతారండి. మనం గుడికి వచ్చిన వాళ్ళే కాకుండా బయట నుంచి కూడా ఇక్కడైతే అన్నదానానికైతే డబ్బులు అయితే స్పాన్సర్ చేస్తారండి. ఇంక ఇక్కడైతే భోజనాలు 12 గంటలకు మొదలెట్టి 3 వరకు పెడతారండి. మనం కూడా ఏమన్నా ఇచ్చుకోవాలనుకున్నప్పుడు మనం ఇక్కడైతే ఇచ్చుకోవచ్చండి. మనం పుట్టినరోజులు గట్రా చేసుకుని ఎగదేగ ఖర్చు పెట్టుకునే కంటే ఇలాంటి కాడిస్తే అందరూ మనం ఆకలితో వస్తారు కదండి. ఆకలితో వచ్చిన వాళ్ళందరూ ఇక్కడైతే భోజనం చేస్తారు. భోజనం చేసినప్పుడు మనకు అదైతే చాలా పుణ్యం అండి. ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ అన్నం తిని వెళ్తారండి. అది చాలా పుణ్యమని ఎవరైనా రోజుకి చాలామంది స్పాన్సర్ అయితే చేస్తారండి ఇక్కడ అన్నదానానికి. చాలా భోజనాలు కూడా చాలా బాగుంటాయండి. 4 రకాలు అయితే వేశారు మాకు. ఒకటి చట్నీ, ఒకటి పప్పు, బఠానీ కూర, సాంబార్ అయితే వేశారండి. మనకి అన్నం కూడా చాలా సరిపడగా పెడతారండి. కడుపు నిండా పెడతారు. మనం వద్దనే వరకు పెడతారండి అక్కడ. అసలు ఆకలితోనైతే ఉండకుండా చక్కగా సరిపడగా పెడతారు. ఇది మొన్న మేము తీర్థ పెట్టినప్పుడు వచ్చింది. తీర్థ పెట్టినప్పుడు వస్తే నీళ్ళు పైకి వస్తాయి. నీళ్ళు పై ఇందులో నీళ్ళు ఇందులో అదే పైకి వచ్చి లైటింగ్ అంటే ఇదిగోండి వాళ్ళు చూడండి, వాళ్ళ బ్రతుకులు అయితే బాగోక ఇలా అయితే అడుక్కుంటారండి. మనం ఇక్కడికి గుడి దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏమన్నా ఇస్తామని అలా అయితే ఆశతోనైతే అలా ఎదురు చూసి అడుగుతూ ఉంటారండి. ఇంకా వాళ్ళ కోసం అయితే మనం ఎంత ఖర్చు పెట్టుకున్నా కానీ వాళ్ళ కోసం కూడా కొంత అయితే కేటాయించి మనం వాళ్ళకైతే ఇస్తే వాళ్ళైతే చక్కగా సంతోషంగా అయితే తీసుకుంటారండి. వాళ్ళ కడుపు నింపుకుంటారు. నేను అందుకే వాళ్ళ కోసం అయితే 10 రూపాయల బిళ్ళలు తెచ్చాను.